హలో కస్టమర్స్, వెల్కమ్ టు శామ్ ప్రాపర్టీస్. అక్షిత గోల్డెన్ రిడ్జ్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఇది. ఓఆర్ఆర్ నుండి తీసుకుంటే మనకు 9 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ మీరు చూసేది నాగారం నుండి మన్సాన్పల్లికి వెళ్ళే 100 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ నుండి చూస్తే కొత్త తండాకి వెళ్ళేది రైట్ సైడ్ మీకు రోడ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుండి మనకు ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇదే అక్షిత గోల్డెన్ రిడ్జ్. గంగారం విలేజ్, ఇది ఆర్చ్, కంప్లీట్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్ ఇది. హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్, ఇంచుమించు అప్రాక్సిమేట్లీ 40 ఎకర్స్ ఉంటుంది. సో ఆ రోడ్డు మీకు కనిపించేది హర్షగూడ, మనకు ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీస్ 3 కనెక్టివిటీస్ ఉంటాయి. ఒకటి వచ్చి హర్షగూడ నుండి రావచ్చు, రెండోది వచ్చేసి ఎగ్జిట్ 15 మన్సాన్పల్లి టు నాగారం వెళ్ళే రోడ్ నుండి రావచ్చు, ఇంకొక ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ వచ్చేసి మహేశ్వరం నుండి కూడా కనెక్టివిటీ ఉంటుంది. సో 3 కనెక్టివిటీస్ ఉన్నాయి ప్రాజెక్ట్స్కి. బాగుంది, కంప్లీట్లీ డెవలప్డ్. పక్కన కూడా ఒక ఇల్లు కట్టుకుంటున్నారు బయట. సో మీరు చూసేది గ్రాండ్ ఆర్చ్, ఇది 40 ఫీట్ రోడ్. లోపల ప్లాంటేషన్ కానీ నీట్లీ మెయింటైన్డ్ ప్లాట్స్ కానీ మీరు చూస్తే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అక్షిత వాళ్ళు. ఇదనే కాదు, ఎనీ ప్రాజెక్ట్ మీరు చూడండి అక్షిత వాళ్ళది నీట్గా మెయింటైన్ చేస్తారు. సో దీంట్లో మనకు కొన్ని రీసేల్ ప్లాట్స్ వచ్చాయి, 40 ఎకర్స్. ఇంకొకటి ఏంటంటే 10,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఉందండి. సోషల్ ఇన్ఫ్రా కూడా కొన్ని ఎకర్స్ వదిలేశారు వీళ్ళు. సో చాలా బాగుంటుంది లాంగ్ టర్మ్కి. ఇందులో ఇల్లు కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే ప్రాజెక్ట్ బయట ఆల్రెడీ ఇల్లు కూడా కడుతున్నారు కాబట్టి దీంట్లో కూడా త్వరలో రావచ్చు. సో లాంగ్ టర్మ్కి బాగుంటుంది ఇది. కనెక్టివిటీ పరంగా చూస్తే చెప్పినట్టుగా 3 కనెక్టివిటీస్ ఉన్నాయి దీనికి. సో మెయిన్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ 40 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఇంటర్నల్ రోడ్స్ వచ్చి 30 ఫీట్లు 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు ఇంటర్నల్. పార్కులు కానీ అన్ని డెవలప్మెంట్ జరిగిపోయినాయి. క్లబ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నాడు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో ఇవన్నీ ఉన్నాయి. క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్గా, మీరు వచ్చి చూస్తే కూడా మీకు తెలుస్తుంది. 40 ఎకర్స్ లేఅవుట్ ఇది, చెప్పినట్టుగా 40 ఎకర్స్ లేఅవుట్. గంగారం విలేజ్లో వస్తుంది, లోపల వస్తుంది, కొంచెం ఇంటర్నల్గా వస్తుంది. ఇది ఎవరు సూటబుల్ అంటే ఎవరైతే లో బడ్జెట్లో చూస్తుంటారో ప్లాట్స్, అంటే 15, 16, 17, 18 ఆ రేంజ్లో ఉన్నాయి ఈ లేఅవుట్లో. 15 నుండి 18 అని చెప్పుకోవచ్చు. సో ఆ రేంజ్లో ఉన్నాయి. అన్ని బీటీ రోడ్స్ వేశారు. రెవెన్యూ ప్లాంటేషన్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇందులో రీసేల్స్ ఉన్నాయి మనకు. అంటే ఇది కొత్త ప్రాజెక్ట్, ఆల్రెడీ బుకింగ్స్ చేసుకొని రీసేల్ చేసుకుంటున్నారు కస్టమర్స్. రీసేల్ ప్లాట్స్ మనకి అవైలబుల్ ఉంది. సో మీకు జస్ట్ ఒక ప్రాజెక్ట్ ఓవర్వ్యూ చూపిస్తున్నాను. పార్క్స్ కానీ చాలా బాగా డెవలప్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనిపిస్తే క్లియర్గా మీరు డిస్క్రిప్షన్ చూడండి, ప్రైసింగ్ డీటెయిల్స్ చూడండి, లొకేషన్ చూసుకోండి. అన్నీ ఓకే అయ్యాయి, నాకు తీసుకోవాలనుకున్నప్పుడే నాకు కాల్ చేయండి దయచేసి. ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్, మీకైనా నాకైనా. ఓఆర్ఆర్ చుట్టుపక్కన మీరు ఎక్కడైనా మీరు కనెక్టివిటీ పరంగా ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి, మీకు మంచి రిటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు కనిపించేది లెఫ్ట్ సైడ్లో ఈ బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా, ఇదే క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది క్లబ్ హౌస్ 10,000 ఎస్ఎఫ్టీ, 10,000 ఎస్ఎఫ్టీ ఏరియా. ఇది వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అన్నీ ఉన్నాయి. సో మిడిల్ క్లాస్ వాళ్ళకు లో బడ్జెట్లో 15 నుండి 18 మధ్యలో ప్లాట్ చూస్తున్నాము అన్న వాళ్ళకు ఇది
రైట్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే మనకు స్టార్టింగ్ నాగారంలో దొరుకుతాయి, కాకపోతే అవి డీటీసీపీ ఉంటాయి. అయినా ఇప్పుడు ఆ బడ్జెట్లో కూడా దొరకట్లేదు, అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయాయి అన్నీ అక్కడ. సో మీకు 16, 17లో ఎక్కడ మీకు చాలా కష్టం, మీరు ట్రై చేయవచ్చు. సో దీంట్లో అయితే మీకు హెచ్ఎండిఏ లీగల్లీ అన్ని అప్రూవల్ ఉన్నాయి, క్లియర్ ఉంది, రేరా కూడా అప్రూవల్ ఉంది. సో ఇలాంటి నా ప్రాపర్టీ డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.